అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఎండలు బాగా ఉన్నాయి కదండీ! ఇలాంటి ఎండల్లో చల్లటి ఐస్ క్రీమ్ తింటే ఎంతో హాయిగా ఉంటుంది కదా! అందుకని ఇవాళ మనము మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఇంట్లోనే చాలా ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఇవాళ మనం చూద్దాం. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ మ్యాంగో ఐస్ క్రీమ్. నేను కిలో మామిడిపళ్ళు తీసుకున్నానండి. మంచి మామిడిపళ్ళు చూసి తీసుకోవాలి. లోపల తియ్యగా ఉండాలి. అలాగే మామిడిపండు మనకి తొక్క తీసి ముక్కలు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా గట్టిగా కూడా ఉన్న మామిడిపళ్ళు చూసి తీసుకోవాలనమాట. వీటిని బాగా శుభ్రంగా కడిగేసుకొని, ఇలాంటి పీలర్ హెల్ప్ తోటి ఇప్పుడు మామిడిపళ్ళని మనం పీల్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ పీల్ చేసేసుకున్నాక, ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకొని, వీటిని మనం డైరెక్ట్‌గా మిక్సీ చేసేసుకోకూడదండి. వీటిని మనం ఫ్రీజ్ చేసుకోవాలి. అలా మనం ఫ్రీజ్ చేసుకోవడంతోటి, మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ పల్ప్ చాలా క్రీమీగా, థిక్‌గా వస్తుంది. ఇలా డైరెక్ట్‌గానే మనం గనక దాన్ని మిక్సీలో వేసేసుకున్నామంటే, దీని పల్ప్ పల్చగా వస్తుందనమాట. అందుకని ఎప్పుడు కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు ఇలా మొత్తం అన్ని ముక్కలు కట్ చేసేసుకొని, వీటిని ఒక బాక్స్‌లో వేసుకొని, ఈ బాక్స్‌ని ఫ్రీజర్‌లో 2, 3 గంటలు ఉంచుకున్నామంటే, ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రీజ్ అవుతాయి. గ్రైండ్ చేసేటప్పుడు పల్ప్ చాలా క్రీమీగా, థిక్‌గా వస్తుందనమాట. ఈ మామిడి పళ్ళని ఫ్రీజర్‌లో పెట్టుకున్నాక, ఒక చిన్న ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా! ఆ ట్రే తీసుకొని, దాంట్లో నేను 200 ఎంఎల్ ఆఫ్ మిల్క్ అనమాట. ఈ 200 ఎంఎల్ ఆఫ్ మిల్క్‌ని కూడా మనం ఇలాగా ఐస్ ట్రేలో వేసేసుకొని, దీన్ని కూడా మనం ఫ్రీజ్ చేసుకోవాలి. మామిడి పళ్ళు, అలాగే పాలు ఈ రెండిటిని కూడా మనం ఫ్రీజ్ చేసేసుకొని, మనం సరిగ్గా 2 గంటలయ్యాక తీసి ఇలా బయట పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మ్యాంగో ఐస్ క్రీమ్‌కి కావాల్సినవి ఓన్లీ 4 ఇంగ్రీడియెంట్స్ అండి. మామిడి పళ్ళు, పాలు, అలాగే అమూల్ మిల్క్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా! అది, అలాగే అమూల్ కండెన్స్డ్ మిల్క్. ఇంతేనండి. మనం దీంట్లో యాడెడ్ షుగర్ గాని, యాడెడ్ ఫ్లేవర్స్ కానీ ఏమీ వెయ్యం. ఈ నాలుగిటితోటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్‌కి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. పెద్ద జార్ తీసుకొని, దాంట్లో మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, అలాగే ఫ్రీజ్ చేసుకున్న మిల్క్ క్యూబ్స్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పాలు 200 ఎంఎల్ కదా! అలాగే 200 ఎంఎల్ ఆఫ్ ఫ్రెష్ మిల్క్ క్రీమ్, 200 ఎంఎల్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్. చాలా ఈజీ అండి మనం ఇది చేసుకోవడం. కిలో మామిడి పళ్ళకి పాలు 200 ఎంఎల్ఏ, ఫ్రెష్ క్రీము 200 ఎంఎల్ఏ, అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా 200 ఎంఎల్ఏ. ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని పల్స్ నొక్కుకుంటూ ఇలా చిక్కగా చూసారు గదా! ఎంత చిక్కగా వచ్చిందో మనకి పల్ప్. ఇలా పల్ప్ వస్తుందనమాట. ఇలా పల్ప్ రావంగానే నేనేం చేశానంటే, మామిడి పండు ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి, ఆ ముక్కల్ని నేను ఈ పల్ప్‌లో కొంచెం కొంచెం వేసుకుంటున్నాననమాట. దాంతోటి మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ మామిడి పండు ముక్కలు కూడా వచ్చి భలే టేస్టీగా ఉంటుందండి ఈ ఐస్ క్రీమ్ తింటుంటే. ఇలా మొత్తం అంతా మన దగ్గర ఏదైనా మంచి ఫ్రీజర్ బాక్సెస్ కానీ, ఏదైనా ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ బాక్స్ కానీ ఉంటే దాంట్లో వేసేసుకొని, ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పల్ప్‌నంతా ఇలా బాక్స్‌లో సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్నాక ఒకవేళ మీకిష్టమైతే ఇలా మామిడి పండు ముక్కలు గూడా పైన వేసుకొని, దాని పైన బాదాం అండ్ పిస్తా తోటి ఇలా గార్నిష్ చేసుకున్నారంటే, మన ఐస్ క్రీమ్ చూడ్డానికే కాదండి, తినడానికి కూడా భలే ఉంటుంది. ఇలా మొత్తం బాక్స్‌లో సెట్ చేసుకున్నాక, క్లింగ్ ఫిల్మ్ తోటి మొత్తం అంతా బాక్స్‌లో ఇలా సెట్ చేసుకోవాలి. దాంతోటి ఏమవుతుందంటే, పైనంతా కూడా క్రిస్టల్స్ లాగా, ఐస్ లాగా ఫార్మ్ అవ్వదనమాట. మన ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా సెట్ అవుతుంది. ఇలా మొత్తం క్లింగ్ వ్రాప్ తోటి మొత్తం ర్యాప్ చేసేసుకొని, మూత పెట్టేసి ఫ్రీజర్‌లో 6-8 అవర్స్ కనుక పెట్టారంటే, మన ఐస్ క్రీమ్ చక్కగా సెట్ అయిపోతుంది. చక్కగా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంతేనండి. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఫ్రీజర్‌లో పెట్టేద్దాం. సరిగ్గా 8 అవర్స్ అయిందండి. మన ఐస్ క్రీమ్ కూడా చక్కగా సెట్ అయిపోయింది. చూసారు కదా! ఎక్కడ క్రిస్టల్స్ అవి ఫార్మ్ అవ్వలేదు. మనం ర్యాప్ వేసేసరికి మన ఐస్ క్రీమ్ చక్కగా క్రీమీగా సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని స్కూప్ చేసుకుందాం. ఇలా ఐస్ క్రీమ్‌నంతా స్కూప్ చేసుకొని, దాన్ని ఐస్ క్రీమ్ కప్‌లో వేసుకొని, మీరు తిన్నారంటే ఎంత బావుంటుందోనండి ఈ ఐస్ క్రీమ్. ఎవ్రీ స్పూన్ మీరు రెలిష్ చేస్తారు. అసలు చేసుకోవడం గూడా మీరు చూసారు కదా! ఎంత ఈజీయో. ఇలాంటి ఐస్ క్రీమ్‌ని మీరు ఎవ్రీ సమ్మర్ అసలు పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళైతే ఎవ్రీ డే కావాలంటారు. మనం ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమే కాబట్టి ఇది హెల్తీ కూడా. మీరందరూ తప్పకుండా చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.